హాయ్ ఫ్రెండ్స్, సుభాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. మాట్లాడి మాట్లాడడానికి కూడా రావట్లేదు, ఎందుకంటే ఈరోజు 20వ రోజు ఫ్రెండ్స్. దగ్గర దగ్గర 21 రోజు పూర్తి అవుతా ఉంది. మాట్లాడడానికి కూడా చాలా వరకు ఇబ్బందిగా ఉంది. ఈ ఇంకా 8 రోజులు 9 రోజులు అయితే చాలా ఫ్రీ అవుతా, చాలా శుభ్రంగా అన్ని విషయాలు ఖచ్చితంగా మళ్ళీ బ్యాడిగి మార్కెట్కి వెళ్తా. ఖచ్చితంగా మీకు ఉన్న డౌట్లు, అసలు సిచ్యువేషన్ ఏదనేది ఖచ్చితంగా తెలుసుకునే చెప్తా ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాత్రం ఏప్రిల్ 1, 2024 ఏప్రిల్ 1, 2024 సోమవారం. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా నర్సరీలో ఇది మాది 9 సంవత్సరాలు అయింది నర్సరీ. ఇది బిగించి 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొత్తం రీకన్స్ట్రక్షన్, మొత్తం వర్క్ జరుగుతూ ఉంది. ఇది కూడా వర్క్ చేసే వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చేది కోలార్ ప్రాంతం, కోలార్ కర్ణాటక ప్రాంతంలోని కోలార్ ఏరియా నుంచి. నాకు ట్రేలు కానీ, నర్సరీ మెస్ కానీ, నర్సరీ సైడ్ మెస్ కానీ మొత్తం కూడా నాకు కోలార్ నుంచి వస్తుంది. సంతోష్ అన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం అన్న దగ్గర నుంచి తెప్పిస్తాం ఫ్రెండ్స్. చూడండి, మనది ఇది మొత్తం నర్సరీ. ఇది వెనుక పక్క కూడా మనం ఆల్రెడీ కొత్త దేశం, అది ఉప్పది లేదు. ఇది ఈ 9 సంవత్సరాలు అయింది కాబట్టి ఇది ఉప్పదేశం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. దయచేసి ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి, మంచిగా రైతులకు ఉపయోగపడే వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను రైతులతో, ఎందుకంటే నేను ఉన్నట్టు ఫ్యాక్ట్ చెప్తా కాబట్టి ఫ్యాక్ట్ ఎవరికి నచ్చదు, కానీ నేను ఎన్ని రోజులైనా సరే ఫ్యాక్టే చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏది కావాలో అదే చెప్తా. ఈరోజు అయితే ఫ్రెండ్స్ డీలక్స్ క్వాలిటీలో అయితే మాత్రం డబ్బి బ్యాడీ 30,000 కానించి 36,500 ఫ్రెండ్స్. 36,500 ఎక్కడ వేసారనేది కూడా నేను వీడియో ద్వారా చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. వీడియో లేదా నేను ఏది మాట్లాడాను. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం మాటలు అటు ఇటుగా వచ్చినా కొంచెం నేను ఉపవాసం ఉన్నాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నా నోట్లోంచి సమయం దగ్గర దగ్గర 5:50 అవుతా ఉంది, దగ్గర దగ్గర 5:47, 5:50 అవుతా ఉంది. కాబట్టి నేను వీడియో చేయడానికి కూడా సహకరించట్లేదు నా బాడీ, కానీ మీకు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే నేను వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. డబ్బి బ్యాడీ 30,000 నుంచి 36,500 డీలక్స్ క్వాలిటీలు వేసారైతే, డీలక్స్ క్వాలిటీలు వేసినా సరే మనకు 15,000 కానించి 36,500 వరకు మార్కెట్ అనేది నడవడం అనేది జరిగింది. ఓన్లీ డబ్బి బ్యాడీ 17,000 కానించి 23,000 మీడియం బెస్ట్ రకాలు. ఓకేనా ఫ్రెండ్స్, డబ్బి బ్యాడీ డీలక్స్ క్వాలిటీలు 30,000 కానించి 36,500. డబ్బి బ్యాడీ మీడియం బెస్ట్ రకాలు 17,000 కానించి 23,000, 23,000 కానించి బెస్ట్ రకాలు. ఓకేనా ఫ్రెండ్స్, డీలక్స్ క్వాలిటీలు చెప్పాను ఆల్రెడీ. ఇంకా కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పన్ 102 గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. సర్పన్ 102 10,000 కానించి 18,000 వరకు నడుస్తూ ఉంది. లోయెస్ట్ ప్రైజ్ అయితే 10,000 వరకు ఉంది. హైయెస్ట్ ప్రైజ్ అయితే 18,000 వరకు సర్పన్ 102 బ్యాడ్గి మార్కెట్లో ఆ విధంగా నడుస్తూ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాత్రం 1,39,000 బస్తాలు అయితే మనకు సరుకు అయితే మాత్రం బ్యాడ్గి మార్కెట్కు రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. 2043 ఫ్రెండ్స్. లోయెస్ట్ ప్రైజ్ 6,000 కానించి ఫ్రెండ్స్ 16,000 వరకు. లోయెస్ట్ ప్రైజ్ అయితే 6,000, హైయెస్ట్ ప్రైజ్ అయితే 16,000 వరకు 2043 నడుస్తూ ఉంది. మార్కెట్ అయితే పెద్ద చెప్పుకోదగ్గట్టుగా అయితే నాకైతే భావించట్లేదు. ఇంకా 553 అయితే 4,000 కానించి 12,500 వరకు నడుస్తూ ఉంది. లోయెస్ట్ ప్రైజ్ అయితే ఆ విధంగా ఉంది, హైయెస్ట్ ప్రైజ్ అయితే ఆ విధంగా ఉంది. కడ్డీ బ్యాడీ విషయానికి వస్తారు ఫ్రెండ్స్, బెస్ట్ రకాలు అయితే మాత్రం 21,000 కానించి 25,000 వరకు నడుస్తూ ఉంది. డీలక్స్ క్వాలిటీలు అయితే 28,000 వరకు నడుస్తూ ఉంది. మీడియం బెస్ట్లు అయితే మాత్రం 13,000 కానించి 16,000 వరకు నడుస్తూ ఉంది. బెస్ట్ రకాలు అయితే మాత్రం 21,000 కానించి 21,000 కానించి 25,000 వరకు మార్కెట్ అయితే నడుస్తూ ఉంది ఫ్రెండ్స్. కొంచెం చెప్పడానికి ఇబ్బందిగా ఉంది, చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నా, కానీ మీకు సమాచారం ఇవ్వాలి కాబట్టి చెప్తా ఉన్నా, నా కష్టపడతా ఉన్నా నేను ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేయకుండా చూస్తే విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది. రైతులు వాళ్ళు మాట్లాడింది అయితేనేమి, ప్లస్ రైతులు మనకు పెట్టిన వీడియోలు అయితేనేమి, నేను ప్రతిసారి కూడా నాకున్న సమాచారం నేను సేకరించి మీకు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా 553 గురించి చెప్పాను. లాలీలు 9,000 కానించి 11,000 వరకు నడుస్తూ ఉంది. డీడీలు అయితే లారీలు అయితే 9,000 అంటే 6,000 కానించి 11,000 వరకు నడుస్తూ ఉంది. డీడీలు కూడా సేమ్ 8,000 కానించి 14,000 వరకు నడుస్తూ ఉంది. 2043 కడ్డీ బ్యాడీ మీడియం రకాలన్నీ కూడా, మీడియం అంటే పిక్కలు అటువంటి రకాలన్నీ కూడా 6,500 కానించి 8,000 వరకు నడుస్తూ ఉంది. ఇంకా 411, 108, సువర్ణ బ్యాడీ ఇటువంటి రకాలన్నీ కూడా అవి కూడా 6,000 కానించి 16,000 వరకు నడుస్తూ ఉంది. ఈరోజు అయితే మనకు వాళ్ళు చెప్పిన సమాచారం అయితే కడ్డీ బ్యాడీ డీలక్స్ క్వాలిటీలకు అయితే 500,000 రూపాయలు పెరిగిందని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. రైతులు అయితే నాకైతే ఆ విధంగా చెప్పినట్టుగా నేనైతే భావించట్లేదు ఫ్రెండ్స్. నేను అన్ని వీడియోలు మీకు సమకూర్చి పెట్టడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్.
ఇంకొక రేపు వచ్చే బేస్తవారం అయితే ఖచ్చితంగా నా వంతుగా ట్రై చేసి ఖచ్చితంగా రేపు వచ్చే బేస్తారం కాక ఆపై వచ్చే బేస్తారానికి, ఎందుకంటే వచ్చే మంగళవారం బుధవారంలో పండగ అయిపోతుంది. ఖచ్చితంగా మీకోసం బేస్తవారం అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా నాకున్న సమాచారం నేను సేకరించి మీకు వీడియో అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా విత్తనాలు కావాలన్నా, ఇంకా ఏదైనా నర్సరీ వీడియోలు కావాలన్నా, ఏదైనా సరే నేను 10వ తారీఖు నుంచి నేను చాలా వరకు ఫ్రీగా ఉంటా. అన్ని వీడియోల గురించి నేను క్లుప్తంగా వివరించుకుందాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. నేను ఎంతో కష్టపడి మీకు సమాచారం ఇస్తా ఉన్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని అయితే భావిస్తూ, ఖచ్చితంగా రైతులు మాట్లాడే వీడియోలు అయితేనేమి, లేకపోతే ఇంకా ఇతరత్ర వీడియోలు అయితేనేమి, డబ్బీ బ్యాడ్ ఎంత పోయింది, డబుల్ ఫైర్ ఎంత పోయింది, ఆ వీడియోలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి చేతులకి రండి గడ్డ గడ్డ ఏం రేటు పోయినా నీవే? 13,000. ఏం లాభం వస్తుందా లేదా నీకు? రాదా? ఎకరాకి ఎంత పెట్టినావు? మరి ఏమన్నా ఏమి ఇట్లా జరుగుతుంది ఇది బ్యాడగిలో? మోసమా? నువ్వు నీవేనా బస్తాలు వచ్చినాయి? 40 బస్తాలు. ఏం రేటు పోయినా నీవి? ఏమన్నా గిడుతుందా నీకు? కూలోళ్ళు కూడా. నీవేని బస్తాలు వచ్చినాయి? 25 బస్తాలు. ఏ ఊరిది ఇది? మదిరేపల్లి. ఏమన్నా ఏం రేటు పోయింది ఇది? నాది 6,500. ఏమన్నా గిడుతుందా నీకు? గిట్టదు. నీది ఎవడు? ఏ ఊరు? ఆంధ్రానా కర్ణాటక? ఆంధ్రానే. ఎన్ని సంచులు? 150. 150 సంచి. ఏ కాయ? డబ్బి. ఏ రేటు పోయింది? 117, 24,000. ఏమన్నా గిడుతుందా నీకు? మందులు పెట్టుబడి ఎక్కువ పెట్టినావా? ఎకరాకి పోయింది? 7 లక్షలు. ఏనా ఏ ఊరునా? ఏనా ఏ బాడీ పెట్టినావు? కడ్డీ బాడికి. ఏం రేటు పోయింది? 26,000. ఏమన్నా గిడుతుందా నీకు? ఏది గిట్టుతుందన్నా? ఎకరాకి ఎంత పెట్టినావు ఖర్చు? ఎకరాకి 2,10,000. ఎన్ని ఎకరాలు పెట్టినావు? 4 ఎకరాలు పెట్టినా. 4 ఎకరాలకి ఎంత ఖర్చు వచ్చింది నీకు? 8,10,000 వచ్చింది. ఏమన్నా గిడుతుంది ఈ రోజు? ఏంది గిట్టుదన్నా? బొమ్మని కొట్టుకుని. ఆంధ్రానా నీ కర్ణాటక? ఆంధ్రానేనా? ఆంధ్రాలో ఎక్కడ? ఆంధ్రాలో అనంతపురం జిల్లా ఉరుకోణ మండలం ఆమ్దాల. ఏ పేరు? నా పేరు రఘురామన్న. సరేలే. ఏ ఊరు మీరు?